ఒక పేద ఆయన ఇంటికి వెళ్తే కానుక ఎంత ఇస్తాడు? రాజు ఇంటికి వెళ్తే ఎంత కానుక ఇస్తాడు? కనుక్కొని చెప్తారా కదా? రాజు అన్నాడు నేను నీకు బహుమానం ఇస్తానన్నాడు. రాజు తన రాజరికానికి తగినట్లుగానే బహుమానం ఇస్తాడా లేదా? ఏ వ్యక్తి అయినా దేవుని కానుకిచ్చేటప్పుడు వాళ్ళ స్థాయికి తగ్గట్టే ఇస్తారు కదా. మరి రాజు బహుమానం ఇస్తానన్నాడంటే ఏ రేంజ్లో ఇస్తాడు కదా? మరి రాజు బహుమానం ఇస్తానంటే దైవ సేవకుడు ఏం చెప్పాడు? నేను రానే. ఇప్పుడు చెప్పండి, ఆ సేవకుడు మంచి సేవకుడా, చాలా మంచి సేవకుడా? ఇలాంటి మంచి సేవకుడు ఒక సేవకుడి చేతుల్లో మోసపోయాడు. ఎట్లా మోసపోయాడు తెలుసా? నేను తినను, ఇక్కడ ఏది ముట్టను అని వేరే మార్గం గుండా వెళ్తున్నాడు. ఈలోపు బేతేలులో ఉండే ఒక పెద్ద పాస్టర్ గారే కాదు, ఆయన ప్రవక్త, ఈ విషయాలన్నీ తెలిసి అరే మన బేతేలుకి యోధా ప్రాంతం నుంచి ప్రవక్త వచ్చి మాట చెప్పి వెళ్ళాడా అని ఈ పాస్టర్ గారు, బైబిల్ అంటే అప్పట్లో బైబిల్ లేదనుకోండి, ఆ పాస్టర్ గారు లాగా ఈయన ఎక్కడున్నాడో కలుసుకోవటానికి వెళ్ళాడు. ఆయన అప్పటిదాకా ప్రయాణం చేసి అలిసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ఉంటే ఈ ముసలి ప్రవక్త వెళ్ళి, వందనాలయ్యా, యోధా ప్రాంతం నుంచి వచ్చిన ప్రవక్త నీవేనా? నేనే అన్నాడు. ఎందుకయ్యా, ఎందుకు వచ్చారు మీరు అని అంటే, ఈ ముసలాయన ఏం చెప్తున్నాడు తెలుసా? యెహోవా దూత ఇందాక నాకు కనపడి నాతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడయ్యా? అరే బేతేలు ప్రాంతానికి సేవకుడు వస్తే భోజనం పెట్టకుండా పంపిస్తావా? నేను నీకు సెలవిచ్చినదేమనగా ఆ దైవజనుని నీ ఇంటికి తీసుకొచ్చి నువ్వు భోజనం పెట్టు, ఇది నేను చెప్పానన్న సంగతి ఆ ప్రవక్తకు చెప్పు అన్నాడు. ఆ ప్రవక్త విని ఏమన్నాడయ్యా దేవుడు నీతో? నిన్ను పిలిచి ఇంటికి భోజనాన్ని నిన్ను ఇంటికి పిలిచి భోజనం పెట్టమన్నాడు. ఆ ప్రవక్త ఏం చేశాడో తెలుసా? మారు మాట మాట్లాడకుండా ఈ ముసలి ప్రవక్త దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చి భోజనం చేశాడు. విచిత్రం ఏంటో తెలుసా? భోజనం చేస్తూ ఉంటుండగానే దేవుని స్వరం వినబడుతుంది. ఏమైనా తెలుసా? ఇదిగో యోధా ప్రాంతం నుంచి బేతేలుకు వచ్చిన ప్రవక్త, యెహోవా మాట వినకుండా, ఈ మాట పట్టుకోండి, యెహోవా మాట వినకుండా యెహోవా మాట మీద నువ్వు తిరగబడ్డావు గనుక నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు సింహం నిన్ను చంపేస్తుంది, సింహం చేతిలో నువ్వు చస్తావు. ఇదే దేవుడైన యెహోవా వాక్కు. నిశ్చేష్టుడైపోయాడు. నన్ను పిలిచింది ఎవరు? పెద్దగా చెప్పండి. నన్ను పిలిచింది ఎవరు? పెద్దగా చెప్పాలి. నన్ను పిలిచింది ఎవరు? ఎవరి పేరు చెప్పాడు? దేవుని పేరే చెప్పాడు కదా. దేవుని పేరు చెప్పి చెప్పడాన్ని బట్టి కదా నేను వచ్చింది. దేవుడు చెప్పమంటే కదా నేను వచ్చింది. దేవుడు రమ్మంటే కదా వచ్చింది. ఏంటి ఇట్లా అన్నాడు? నిశ్చేష్టుడై తిరిగి వెళ్తున్నాడు. విచిత్రం ఏంటో తెలుసా? సింహం దాడి చేసింది, అతన్ని చంపింది. ఆయన వెళ్తున్న గాడిదని సింహం ముట్టుకోలా. విచిత్రం ఏంటో తెలుసా? అక్కడ సింహం ఉంది, చచ్చిపోయిన ప్రవక్త ఉన్నాడు, అక్కడ గాడిద ఉంది. దారిని వెళ్ళిపోయే వ్యక్తులు ఈ విచిత్రమైన దృశ్యాన్ని చూస్తున్నారు. సింహం ప్రవక్తను చంపిందే కానీ తినలేదు ఆయన మాంసాన్ని. సింహం ప్రవక్తను చంపిందే కానీ గాడిదను ముట్టుకోలా. అప్పుడు ఈ ముసలి ప్రవక్త అక్కడికి వచ్చి ఏమంటాడు తెలుసా? యెహోవా మాట మీద తిరగబడ్డాడు గనుక, యెహోవా మాటకు వ్యతిరేకంగా తిరగబడ్డాడు గనుక తిరగబడిన వానికి గతి కలిగింది అని ఆ శవాన్ని ఎత్తుకెళ్ళి సమాధి చేసినట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది. ఒకసారి మిమ్మల్ని అడుగుతా, నా వైపు చూడండి. ఈ ప్రవక్త దగ్గరికి దైవ సేవకుడు వచ్చాడా, దయ్యం వచ్చిందా? మరి దైవ సేవకుడు వచ్చి పిలిస్తే వెళ్ళటం న్యాయమా అన్యాయమా? ధర్మమా అధర్మమా? స్వరం ఎత్తి చెప్పాలి. ధర్మమా అధర్మమా? మరి ధర్మం అయితే దేవుడు సింహం చేతికి ఎందుకు అప్పగించాడు? నా వైపు చూసి చెప్పాలా. సేవకుడు పిలిచాడు, వెళ్ళటం ధర్మమా అధర్మమా? పెద్దగా చెప్పండి. మరి ధర్మం అయితే సింహం చేతికి దేవుడు ఎందుకు అప్పగించాడు? ఇప్పుడు చెప్పండి. మరలా అడుగుతా, సేవకుడు పిలిస్తే వెళ్ళటం ధర్మమా అధర్మమా? ఎన్నిసార్లు అడిగేసరికి మీ ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఎగైన్ ఇంకోసారి అడుగుతా, ధర్మమా అధర్మమా?
సేవకుడు పిలిస్తే వెళ్ళటం ధర్మమేమో కానీ ఎక్కడ పిలిస్తే వెళ్ళటం మాత్రం అధర్మం. ఎట్లా? ఆల్రెడీ యోధాలో ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు? బేతేలులో ఏది ముట్టుకోవద్దు అని చెప్పాడు. ముట్టుకోవద్దు అని చెప్పిన దేవుడు మరి ఈ ప్రవక్త కూడా ఏం చెప్పి ఉండాలి? ముట్టుకోవద్దు అని చెప్పాను, ముట్టుకోడు. సరే, ఒకవేళ ముట్టుకోవాలి అని ఈ ప్రవక్త ఇంటికి పంపించాలనుకున్నప్పుడు ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ఆ మొదటి ప్రవక్త యోధా ప్రాంతం నుంచి వచ్చిన ప్రవక్త ఏం చేయాలి? అయ్యా, ఈ ప్రవక్త నన్ను రమ్మంటున్నాడు, మీరు చెప్పారట, వెళ్ళమంటారా వద్దా? అయినా నన్ను కూర్చిన విషయం ఈ ప్రవక్తకి చెప్పటం ఏంటి? ఆ ప్రవక్తకు చెప్పిన దేవుడు పెద్దగా చెప్పండి అని ప్రార్థన చేసి ఉంటే ఎంత బాగుండేది. భోజనం అంటంతో తొందరపాటు పడి వెళ్ళిపోయాడు. దేవుని ఆలోచన అడగకుండా. అంటే ఇక్కడ నేను మేము చెప్పే మాట ఏంటో తెలుసా? పాస్తర్ వేషంలో కూడా సైతాను గడు వస్తాడు, మోసపరుస్తాడు. ఈ కుటుంబాన్ని మోసపరిచింది ఒక దైవజనుడు. ఓ దైవజనుడి చేతిలో ఈ ప్రవక్త మోసపోయాడు. అలాగని మోసపోయాడు అని చెప్పడానికి పూర్తిగా ఈయన మీదే నేరం మోపటానికి లేదు. నేనంట ఈ ముసలి ప్రవక్త మీదే నేరం మోపటానికి లేదు. మరి ఆ దైవజనుడు ఇంకిత జ్ఞానంతో ఆలోచించాలిగా. ఒకరోజు ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. అయ్యగారు, వారం రోజులు బట్టి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మిమ్మల్నే చూపిస్తున్నాడు అయ్యగారు అన్నాడు. మిమ్మల్నే చూపిస్తున్నాడు అయ్యగారు, మిమ్మల్నే చూపిస్తున్నాడు అయ్యగారు. మంచిదయ్యా, దేని కొరకు చూపిస్తున్నాడు? వారం రోజులు బట్టి ఒకటే ప్రార్థన చేస్తున్నా. దేవా, చర్చి తలుపు, టేకు తలుపు, టేకు తలుపు 3 లక్షలు, టేకు తలుపు. దేవా, టేకు తలుపు 3 లక్షలు, టేకు తలుపు 3 లక్షలు అని నేను అంటా ఉంటే దేవుడు నా చెవిలో, జెర్మియా జెర్మియా, నేను టేకు తలుపు అన్నా దేవుడు జెర్మియా అంటున్నాడు, నేను టేకు తలుపు అన్నా దేవుడు జెర్మియా అంటున్నాడు, 3 లక్షలు అంటున్నా జెర్మియా అంటున్నాడు. అయ్యగారు, వారం రోజులు బట్టి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మీ పేరే చెప్పాడు అన్నాడు. నేను అన్నా, నీకు చెప్పిన దేవుడు నాకు కూడా చెప్పాలి. అసలు నేనేదైనా ఇవ్వాల్సి వస్తే నాకు చెప్తాడు దేవుడు. నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడు నా దైవజనుడు పలానా చోట మందిరం కట్టుకుంటున్నాడు, పలానా చోట మందిరం కట్టుకుంటున్నాడు, ఇదిగో నీ కలిగిన దానిలో ఇదిగో ఇంత కానుక తీసుకెళ్ళి ఆ దైవ సేవకుడికి ఇవ్వని దేవుడు నాకు చెప్తాడా, ఆయనకి చెప్తాడా? బిడ్డలారా, మీతో ఒక మాట చెప్తా. నీ కుటుంబంలో ఏ నిర్ణయమైనా నువ్వు తీసుకోవాలనుకున్నప్పుడు, నీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా నిర్ణయం నువ్వు తీసుకోవాలనుకున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడగలిగే ఆ స్థాయికి మొదట నువ్వు ఎదగాలి. పెద్దగా చెప్తాం ఆమెన్. ఆ స్థాయికి నువ్వు ఎదగాలి. దేవుని యొద్ద నుండి ఆలోచన పొందుకోగలిగే అంత ఆత్మీయ స్థాయికి నువ్వు ఎదగాలి. ఎప్పుడు చిన్న బిడ్డలాగా ఎవరి దర్శనాలు చెప్తారు, ఎవరి ప్రవచనాలు చెప్తారు, జరగబోయి ఎవరు చెప్తారని ఎవరి దగ్గరకో నువ్వు పరిగెత్తకూడదు. బైబిల్ ఏమని రాసిందో తెలుసా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలు కావాలి. పెద్దగా చెప్దాం ఆమెన్. యెహోవా ప్రజలందరూ యెహోవా ప్రజలందరూ ప్రవక్తలు కావాలి. కొంతమంది చూడండి, ఆమె ప్రవచనాలు చెప్పిద్ది, ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుతాం. ఈయన దర్శనాలు చెప్తాడు, ఆయన దగ్గరికి వెళ్తాం. ఆమె కళ్ళు మూసుకొని ఏదో చెప్పిద్దని ఎవరి దగ్గరకో పరిగెత్తుతారు. నేనంట, అసలు నిన్ను కూర్చిన విషయం వేరే వాళ్ళకి దేవుడు చెప్పటం ఏంటి? నిన్ను కూర్చిన విషయం దేవుడు నీతోనే మాట్లాడతాడు, నీతోనే మాట్లాడతాడు. పెద్దగా చెప్తావు ఆమెన్. నీతోనే దేవుడు మాట్లాడతాడు. నీతో మాట్లాడగలిగే ఆ స్థాయికి జీవము కలిగిన దేవుని సంఘం ఎదుగునుగాక. కొంతమంది ఇందాక చెప్పే కదా, ముసల ప్రవక్త లాంటి సేవకులు కొంతమంది ఏం చేస్తారో తెలుసు. ఆ మధ్య ఒక అత్తగారు అనారోగ్యంతో బాధపడతా ఏమంది 65 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసు వచ్చింది. 70 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మోకాలు నొప్పి వస్తుందా రాదా? నువ్వు బూస్తే దాగు, హార్లిక్సే దాగు, ఎముకలు సూపే దాగు, ఇంకా దేని సూపైనా దాగుగాక. వృద్ధాప్యంలో వచ్చే బలహీనతలు తప్పకుండా వస్తాయి. 65-70 సంవత్సరాల వయసు వచ్చిన ఆవిడికి నడువు నొప్పి, మోకాలు నొప్పి వస్తే దర్శనాలు చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళిందట. అమ్మ, ఈ మధ్య ఎందుకో ఈ మధ్య
నాకు విపరీతమైన నడుము నొప్పి, మోకాలు నొప్పి, అడుగు కూడా బయట పెట్టలేకపోతున్నా, నాకు ఏమైపోయిందో అర్థం కాలేదు అని అంటంతో ఈ దర్శనాలు చెప్పాము కళ్ళు మూసుకొని, నా కుమారి, నా కుమారి, నీకు శాతబడి చేశారా, నువ్వు అది గ్రహించలేకపోయావురా, నీకు శాతబడి చేశారా. ఆ మాట అంటంతో ఈ 70 సంవత్సరాలు అత్త కళ్ళు తెరిచి, అమ్మా ఎవరు చేశారమ్మా, మాతాజీ 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 ఎవరు చేశారు, ఇంకెవరంటావేంట్రా, ఎవరో తెలుసా, సాక్షాత్తు నీ కోడలే చేసింది, ఇదే దేవుడైన యెహోవా వాక్కు. నేనంట అత్త కోడల మధ్య ఆది నుండి ఉండేది ఉంది, ఏదో ఒకటి పడదాం, అట్లాంటిది ఈ మంట పెట్టిన తర్వాత నీ కోడలే నీకు శాతబడి చేసిందందంట. ఇక చూడండి, కోడలే శాతబడి చేసిందన్న మాట అత్తిన్న తర్వాత వాళ్ళైతే సమాధాన పడేది ఎప్పుడు సమాధాన పడతారో తెలుసా, ప్రాణం పోకన్నా జరగాల, దేవుని రాకడన్నా జరగాల. అప్పటి వరకు ఇక జరుగుతూనే ఉంటుంది. చూడండి, కొంతమంది ఇట్లా మంట పెడతారు. ఈ దర్శనాలు తీసుకొచ్చి, అయ్యగారు మా కోడలు మాకు శాతబడి చేసిందంట. పిచ్చి మొహమా, యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన నీ మీద చేతబడి పనిచేస్తుందా? నా దేవుని వాక్యం ఏమంటుంది, యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలీయులలో శకునం లేదు. ప్రపంచంలో ఎవడి మీదైనా మంత్రాలు తంత్రాలు పనిచేస్తాయేమో కానీ యేసు రక్తముతో కడగబడిన వ్యక్తుల మీద పని చేయవో. ప్రైజ్ ది లార్డ్. అయితే గమనించండి, ఈ కుటుంబాలను మోసపరుస్తుంది ఎవరు? సాతాను తంత్రాలు గుర్తుపట్టాలంటే ప్రతి బిడ్డ దేవుని సన్నిధిలో మోకరించి ఒక ప్రార్థనా పరుడుగా బ్రతికితే ఇది సాతాను తంత్రమా, దేవుని ఆలోచన, ఇట్టే పసిగట్టి ప్రమాదంలో చిక్కుకోకుండా దేవుడు కాపాడుతాడు. పెద్దగా చెప్దాం ఆమెన్. మరొకసారి చెప్దాం ఆమెన్. ఈయన తొందరపడ్డాడు, వెంటనే తొందరపడ్డాడు. ఎప్పుడు దేనికి తొందరపడద్దు. ఓసారి కలకత్తా నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, హిందీ మాట్లాడుతున్నాడు. నేను చెప్పా, నాకు తెలుగు తప్ప ఏది రాదన్న. ఇంగ్లీష్ మాట్లాడగలుగుతా, నాకు తెలుగు తప్ప ఏది రాదన్న. అంతసేపు హిందీ మాట్లాడినోడు ఏమన్నాడు తెలుసా, ఓకే 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 ఐ నో తెలుగు అన్నాడు. మరి యూ నో తెలుగు అన్నప్పుడు తెలుగులో మాట్లాడన్నా. అరే మాది గుంటూరే అన్నాడు, మాది విజయవాడే అన్నాడు. ఏంటి సంగతి చెప్పు అన్నా. కోకోకోలా ట్రోఫీ మీరు గెలుచుకున్నారు, స్కార్పియో కారు మీకు వచ్చింది, కలకత్తాలో మీరు సెలెక్ట్ అయ్యారు. కలకత్తా నుంచి ఇదిగో ఇప్పుడు స్కార్పియో కారు మీకు పంపించబోతున్నాం. మంచిది పంపించండి అన్న, మంచిది పంపించండి అన్న. ఆడేమన్నాడు తెలుసా, పంపిస్తాం, కానీ ఆ స్కార్పియో కారులో పోయటానికి డీజిల్ లేదు. మరి డీజిల్ కావాలంటే ఏం చేయాలి, 5 లక్షల రూపాయలు, 5,000 రూపాయలు పలానా అకౌంట్కి గూగుల్ పంపించు. రైట్. ఇంకా మధ్యలో టోల్ గేట్ ఫీజు ఉంటుంది, అదొక 5 లక్షలు, మొత్తం 10 లక్షల రూపాయలు. అదే మొత్తం 10,000 అవుతుంది. మొత్తం ఇదిగో పలానా అకౌంట్ నెంబర్కి పలానా గూగుల్ పేకి 10,000 పంపించు, రేపు ఈ టైం కల్లా స్కార్పియో కారు నీ ఇంటి ముందు ఉంటుంది అన్నాడు. మనం తక్కువ తిన్నామా? నేనేమన్నానో తెలుసా, ఆ పెట్రోల్ ఏదో నువ్వు కొట్టించు, ఆ టోల్ గేట్ ఏదో నువ్వు కట్టు, 10,000 అయిద్ది అన్నావుగా, నా దగ్గరకు వస్తే 50,000 ఇస్తా నీకు అనేలోపే వాడు ఫోన్ పెట్టేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫోనే రాలా. ఈ పిచ్చి జనాలు, స్కార్పియో కారు వచ్చిందా మాకు, అయ్య బాబాయ్ దేవుడు మా ప్రార్థన ఆలకించాడు, దేవా నీకు స్తోత్రం అని చెప్పి, అయ్యా 10,000 సరిపోతాయా, సరే ఉంటే 20,000 కొట్టని 20,000 కొట్టి, ఆ తర్వాత అన్నయ్య ఆడేదో స్కార్పియో అన్నాడు. అన్నయ్య ఎందుక తొందరపాటు. ఒక దైవజనుడు మన తెలంగాణ ప్రాంతంలో 20 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్నాడు సంఘాన్ని. 20 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్నాడు. తిన్నాడో తినలేదో, పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టాడో పెట్టలేదో, బిడ్డలకు సరైన బట్ట కొనిపెట్టాడో కొనిపెట్టలేదో, 20 సంవత్సరాలు కష్టపడి మన తెలంగాణ ప్రాంతంలో 3 సంఘాలు కట్టాడు.
ఒక సంఘానికి ఆ రోజుల్లో సంఘానికి దరిదాపుగా 500 మంది వచ్చేవాడు. తెలంగాణ ప్రాంతంలో మారుమూల పల్లెటూరు మన బ్రాంచ్ చర్చి ఆ ప్రాంతంలో ఉంది ఒకటి. మారుమూల ప్రాంతంలో ఆ రోజుల్లో 500 మందిని సంపాదించడం అంటే ఆ దైవజనుడు ఎంత కష్టపడి ఉంటాడో, ఎంత ఏడ్చి ఉంటాడో, ఎంత ప్రయాసపడి ఉంటాడో. ఎవడో వచ్చి చెప్పాడట, మైక్రో ఫైనాన్స్ అంటారే, హిమ్ అని ఒక సంస్థ అప్పట్లో చాలామంది క్రైస్తవులను మోసపుచ్చిందే. ఎవరో ఈ సేవకుడి దగ్గరికి వచ్చి చెప్పారట, అయ్యా 10,000 కడితే ₹1,00,000 ఇస్తారట, 10,000 కడితే ₹1,00,000 ఇస్తారట, 1,00,000 కడితే 10 లక్షలు ఇస్తారట. ఈ సేవకుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళ దగ్గర అప్పు చేసి వీళ్ళ దగ్గర అప్పు చేసి ఈ సేవకుడు ఒక్కడే 2 లక్షలు కట్టాడట. తాను ఒక్కడు కడితే పోయింది. సంఘానికి చెప్పాడు, విశ్వాసులారా 10,000 కడితే, పెద్దగా చెప్పండి, స్వరం ఏదో పెద్దగా ఎత్తాలా, 10,000 కడితే 1,00,000 బంపర్ ఆఫర్ అన్నారు. ఇక అప్పుడు అమలక్కలు ఏం చేశారు తెలుసా? తీసేశారు, అమ్మేశారు. ఒక్కొక్కరు పేద బిడ్డలు కూడా 1,00,000, 2,00,000 ఈ మైక్రో ఫైనాన్స్ కట్టారు. కట్టే ప్రారంభపు నెలలో 5,000 కరెక్ట్గానే పంపించారు. కొన్ని కోట్ల రూపాయలు అయిన తర్వాత వాడు పరారు. ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది, సంఘ బిడ్డలు ఎదురు చూశారు. రాకపోయేసరికి దైవజనుడిని అడిగారు. దైవజనుడు తాను మోసపోయాడన్న సంగతి తెలిసింది. విశ్వాసులు పాపం పేద బిడ్డలు కదా, ఈ సేవకుడు నమ్ముకోవటాన్ని బట్టి మా బ్రతుకులు ఎట్లయిపోయాయని 500 మంది ఉన్న సంఘం, 20 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్న సంఘం, ఒక అమాయకత్వపు ఆలోచన ద్వారా సంఘం పతనమై 500 మంది ఉన్న సంఘం 50 మందికి వచ్చింది. ఆ 50 మంది తర్వాత కాలంలో చల్లా చెదిరైపోయి 25 మంది అయిపోయారు. కళ్ళ ముందు 500 మందిని చూసిన సేవకుడు ఇప్పుడు 25 మందిని చూసేసరికి 20 సంవత్సరాల నా కష్టార్జితం ఇంత వృధా అయిపోయిందేనని ఆలోచించి తిండి తిని తినక ఒకరోజు పెరాలసిస్ వచ్చింది, పక్షవాతం వచ్చింది. పక్షవాతంతో 2 నెలలు 2 సంవత్సరాలు బాధపడ్డాడు. ఆ పక్షవాతంతోనే దైవ సేవకుడు చచ్చిపోయాడు. ఈరోజు అదే ప్రాంతంలో దేవుని మందిరం మూతవేయబడింది. నేను ఎప్పుడూ చెప్తా కదా, నీ జీవితంలో నువ్వు తీసుకున్న 99 నిర్ణయాలు నీ జీవితాన్ని కట్టలేవేమో. నీవు తీసుకునే ఒక చిన్న తప్పుడు నిర్ణయం 20 సంవత్సరాల జీవితాన్ని కుప్పలాగా కూల్చేస్తుంది. అందుకనే ఇది సైతాను తంత్రమా, దేవుని ఆలోచన, ప్రార్థనాపూర్వకంగా పసిగట్టి అడుగులు వేసే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. నెహెమ్యా ఎంత దైవికమైన జ్ఞానం కలిగిన వాడో ఈ మాట చెప్పి నేను ముగిస్తా. అందరూ చూడండి, షమాయా అనే యూదుడు, ఏం పేరు, బంధించబడ్డాడు అన్న సంగతి నెహెమ్యాకి తెలిసింది. పలకరింపుగా వెళ్ళాడు. షమాయా ఏమన్నాడు తెలుసా? నెహెమ్యా, నన్ను బంధించడమే కాదు, ఆ అన్యజనులు నిన్ను చంపబోతున్నారు, సన్బల్టు టోబియా నిన్ను చంపబోతున్నారు. మరి ఏం చేయమంటావు? వాళ్ళు నిన్ను చంపకుండా ఉండునట్లుగా ఈ రాత్రి దేవుని మందిరపు గర్భాలయంలోకి నువ్వు వెళ్ళి పారిపో, గర్భాలయంలో దాక్కో. గర్భాలయంలో దాక్కుంటే నిన్ను ఎవరు ముట్టుకోరు కదా అన్నాడు. నన్ను బంధించారు, ఈ రాత్రి నిన్ను చంపబోతున్నారు. నెహెమ్యా ఏమన్నాడు తెలుసా? ఎంతటి వాడనైనా నేను పారిపోవచ్చా? నేను పారిపోను. అయ్యా, వాళ్ళని చంపబోతున్నారు. వాని మాటలు వెనుకున్న మర్మం ఏంటో తెలుసా? గర్భాలయంలో కనుక పారిపోతే, గర్భాలయం అంటే అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు తప్ప ఇంకెవ్వరూ అడుగు పెట్టకూడదు. అతి పరిశుద్ధ స్థలం అంతా బంగారంతో నిండుకుంటుంది. ఇతడు గర్భాలయంలోకి ప్రవేశిస్తే నెహెమ్యా మీద నిందమోపాలని ప్రయత్నం చేశాడట షమాయా. ఏమని? ఈయన గర్భాలయంలో ప్రవేశించి గర్భాలయంలో ఉన్న బంగారాన్ని దోచుకోబోతున్నాడు, నా మీద నిందమోపాలని, నన్ను నేరస్తునిగా చేయాలని షమాయా నాతో తంత్రంగా మాట్లాడాడు. నెహెమ్యా ఏం చేశాడో తెలుసా? ఇట్టే శత్రువు యొక్క పన్నాగాన్ని పసిగట్టి శత్రువు
చిక్కుకోలేదు. నెహెమ్యా శత్రువురిలో ఎందుకు చిక్కుకోలేదో తెలుసా? కూర్చున్న ప్రార్థన, లేచిన ప్రార్థన. ప్రార్థనా పరుడు సాతాను తంత్రాలు పసిగట్టగలడు. ప్రార్థనా జీవితం లేనివాడు సాతాను వలలో అవలేలగా చిక్కుకుంటాడు. ఒక్క మాట అడుగు, దేవా ఎవరు శత్రువో ఎవరు మిత్రువో పసిగట్టగలిగే దైవిక జ్ఞానం నాకు దయచేయి. రహస్యంగా జొరబడే మిత్రువులాగా జొరబడే శత్రువును పసిగట్టగలిగే దైవిక జ్ఞానం నాకు దయచేయి. ఆ దైవిక జ్ఞానం పొందుకోగలిగితే, సాతాను తంత్రాన్ని గుర్తుపట్టగలిగితే, వాడి ఆలోచనలు చితకదొక్కే శక్తివంతుడిగా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక.